ఇది ఫస్ట్ కంప్లైంట్. శ్రావ్యకి మీకు ఉన్న డిస్ప్యూట్ ఇది. అయితే అసలు మీరు మీడియా ముందుకు ఫస్ట్ వచ్చింది ఇంకొక రీజన్. తర్వాత ఇది బయట అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో మీడియా ముందుకు వచ్చాను, అది తెలుసు. బట్ ఇప్పుడు సర్క్యులేట్ అయిన వార్త ఇంకొక రీజన్, లావణ్య గురించి. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసుతో సఫర్ అవుతున్నారు. లావణ్యని ఎలా కలిశారు? లావణ్య అదే నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను. ఎవరు మాట్లాడారు చెప్పండి? మీరు వెళ్ళి లావణ్య మాట్లాడారా? లావణ్య వచ్చి మీతో ఆబ్వియస్లీ ఇప్పుడు ఆమె ఎవరో నాకు తెలుసు, కొంత ఒక ఇంటర్వ్యూ చూసాను నేను ఆమె గురించి. మొత్తం ఒకటి రెండు అంతే మాక్సిమం. అంటే నాకు అంత టైం ఉంది. మేడం ఇంటర్వ్యూలు కూడా నేను యాక్చువల్ చూడలేదు, ఇందాక వస్తున్నప్పుడు చూశాను మేడం ఇంటర్వ్యూ. సో నేను అంత యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ అంతా చూడలేను, అంత టైం ఉండదు నాకు. సో అయితే నేనే కలిసి మాట్లాడాను ఆ అమ్మాయితో. లావణ్య 13 సెప్టెంబర్ 2024 కలిసి మాట్లాడాను. ఇంత ఎవిడెన్స్ ఎందుకు పెట్టుకున్నారు మీరు? అసలు లా స్టూడెంట్ కదా మేడం, లాయర్లు ఎవిడెన్స్ తోటి మాట్లాడాలి. నేను ఓన్లీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను మాటతో చెప్పాను అనుకోండి, అది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. మీరు ఇందాక అడిగారు నేషనల్ జ్యూరిస్ట్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి, నా దగ్గర ప్రూఫ్ ఉంది. అది ఎవిడెన్స్ చూపెడితే మీరైనా నమ్ముతారు, జనాలైనా నమ్ముతారు. సరే, మీరే వెళ్ళి లావణ్యతో మాట్లాడారు. ఏంటండి పర్పస్ ఏంటి? మీరు వెళ్ళి మాట్లాడటానికి పర్పస్ ఏంటి? కళ్యాణ్ దిలీప్ సుంకర గారు ఆయనది లావణ్యది ఒక ఇంటర్వ్యూ చూశానండి నేను. ఆ ఇంటర్వ్యూలో కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారు బాగా మాట్లాడుతున్నారు. అంటే లైక్ నేను అన్నయ్యలాగా పక్క నుండి నేను సపోర్ట్ చేస్తాను. అయితే ఒక మాట కూడా అన్నారు, ఇప్పుడు ఈ అమ్మాయికి సరే అనుకుందాం హైపోథెటికల్ గా డ్రగ్స్ ఇష్యూ ఉంది అనుకున్నాము, మరి నువ్వు ఇక్కడ రీహాబ్కి తీసుకెళ్ళాలి కదా అని చెప్పి అడుగుతారు ఆయన క్వశ్చన్ రాస్తారుని. సో అట్లా నాకు అది నచ్చింది. సో ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయన ఫోన్ నంబర్ కోసం ఆవిడని అడిగాను నేను. దిలీప్ సుంకర ఫోన్ నెంబర్ కోసం మీరు లావణ్యతో తర్వాత ఆ అమ్మాయి పరిచయం చేసింది కళ్యాణ్ దిలీప్ సుంకర గారిని. ఆయన కూడా ఒక గంట సేపు మాట్లాడారు, కన్సల్టేషన్ అమౌంట్ కూడా తీసుకోలేదు. సో తర్వాత కలిసాను. ఏ కేసు విషయంలో? ఇదే ఈ దిలీప్ సుంకరతో మాట్లాడారు. 2 కేసులు ఉన్నాయి ఇప్పుడు నాకు. ఒకటి మూవీ కేసు, నేను ఓల్డ్ ప్రొడ్యూసర్స్ మీద పెట్టిన కేసు. తర్వాత ఇంకొకటి శ్రావ్య కేసు, అది నా పైన పెట్టిన కేసు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఏంటండి? వీటికి సంబంధించి ఏంటి అసలు? ఇది దాసరి విజ్ఞాన్ అనే అతను ఇక్కడికి ఈ ఛానల్ కూడా వస్తుంటారు అనుకుంటా. ఆయన మన లావణ్య గురించి కొంచెము అగేన్స్ట్ గా మాట్లాడి తర్వాత థంబ్నెయిల్స్ కొంచెం అసభ్యంకరంగా ఉండడం వల్ల అతని పైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది లావణ్య ఇక్కడికి నార్సింగి పిఎస్ కి. సో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు డ్రాఫ్ట్ ఇది అడిగితే నేను చేసి ఇచ్చాను. ఇవన్నీ మీరే చేసి ఇచ్చారు తనకి? అన్ని అంటే అదే తను ప్రింట్అవుట్స్ ఇది నాకు చెప్పింది. ఇవి ప్రింట్అవుట్స్ చూడండి. ఇక్కడ నేను పంపించిన మెసేజ్ అది. మీరు డ్రాఫ్ట్ చేసి పంపించాను. ఆ డ్రాఫ్ట్ ఏంటనేది అక్కడే ఉంటుంది దాంట్లో కూడా. సరే, ఓకే, అలా పరిచయం అయింది. అండ్ మీకు అప్పుడే వెంటనే దిలీప్ సుంకర గారి కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది, మాట్లాడారు. అప్పుడే కాదు, కొన్ని రోజుల తర్వాత. అండ్ ఈ ఫ్లట్టింగ్ అనే ఒక మాట బాగా వైరల్ అయిపోతుంది ఇప్పుడు మీకు ఆవిడకి మధ్య. ఫ్లట్టింగ్ అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ ఫ్లట్టింగ్? ఆ ఫ్లట్టింగ్ లో ఒక 2 మాటలు చెప్పండి. ఫ్లట్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ నవ్వు బాగుందండి, మీ నవ్వు బాగుంది అని చెప్తే ఫ్లట్టింగ్ కిందకి వస్తుంది. హెల్తీ ఫ్లట్టింగ్. ఓహో, అది కూడా ఫ్లట్టింగ్ అంటారు? అది కూడా ఫ్లట్టింగ్, ఇట్స్ హెల్తీ ఫ్లట్టింగ్. రైట్, అలాంటివి నడుస్తుంది. దట్స్ కాంప్లిమెంట్ అంటారు. ఫ్లట్టింగ్ అంటే ఆపోజిట్ సెక్స్ మాట్లాడుకుంటూ రెండో వాళ్ళని ఆకర్షణకి లోను చేసే మాటలు ఏవైతే ఉంటాయో దాన్ని ఫ్లట్టింగ్ అంటారు. ఫ్లట్ చేయడం అంటారు, అంటే ఆకర్షించటం. ఆపోజిట్ సెక్స్ మీరు చెప్పింది కరెక్ట్. ఆపోజిట్ సెక్స్. ఇవేంటి? ఇవి రీసెంట్ గా ఉన్నవి కదా, ఇవి కూడా ఇవి కూడా నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూలో మాట్లాడడానికి తీసుకొచ్చానండి. తను ఎట్లా కమెంట్స్ రూపంలో వేరే అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజ్లు పెట్టడం, బూతులు మాట్లాడడము ఇట్లా ఉంటుంది. ఇది తన అకౌంట్ అని మీకు ఎలా తెలుసు? అసలు తన మాట తీరు నాకు తెలుసు కదా, తను ఎటువంటి బూతులు మాట్లాడుతుందో ఇది నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఫైనల్ గా ఒక విషయం అండి. ఇప్పుడు ఆ కాల్ మాట్లాడక ముందే ఇంతకు ముందు ఎప్పుడైనా ఆ వర్డ్స్, ఆ బూతులు విన్నారా మీరు తన నుంచి? తను వేరే వాళ్ళ గురించి మాట్లాడడము లేదా శేఖర్ భాష అని తిట్టడము ఇట్లా చేసేది, దాసరి విజ్ఞాన్ తిట్టడం కానీ ఇట్లా. సరే, ఓకే, కూడా తిడుతుంది, మళ్ళీ తన్ని కలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను చెప్పింది నిజం అనుకుందాం, రేప్ చేశాడని చెప్పి కేసు పెట్టింది. నిజంగా రేప్ చేసిన అతని దగ్గర మళ్ళీ మాట్లాడతారు అమ్మాయిలు ఎవరైనా?
మాట్లాడరు కదా. ముందు అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి అని చెప్పండి. ఒక సూసైడ్ థ్రెట్ అండ్ కాల్ వచ్చింది మీకు, అంతేనా? సూసైడ్ థ్రెట్ కాల్. లావణ్య వల్ల మీరు ఏ విధంగానూ నష్టపోలేదు? నష్టపోలేదు అంటే డబుల్ విధంగా తనేం నా దగ్గర తీసుకోలేదు. ఓకే, నాకు డ్రగ్స్ ఏమి అలవాటు చేయడానికి ట్రై చేయలేదు. ఓకే, నేను ఆ అమ్మాయిలో పాజిటివ్ చెప్తున్నా, కాన్ఫిడెంట్ గా ఉంది ఆ అమ్మాయి, కరెక్ట్ పాత్ లో పెడితే డెఫినెట్ గా షైన్ అవుతుంది. సో అది నేను చెప్తుంది. షైన్ అవ్వాల్సిన అవసరం మీకేంటి అంటే ఇప్పుడు డిఫేమ్ అవుతుంది కదండి, బద్నాం అవుతుంది కదా. మీకెందుకు? యాజ్ అ ఫ్రెండ్ గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడానండి. మాట్లాడితే వాళ్ళు అన్నారు, ఒక పర్సన్ మోహన్ AQI అని ఒక పర్సన్ ఏమన్నాడంటే, ఇండీసెంట్ పీపుల్ గురించి మాట్లాడినప్పుడు ఇండీసెంట్ గానే ఉండాలి అని చెప్పి ఒకళ్ళు ఎవరో కమెంట్ పెట్టారు. సో దానికి ఏమన్నారంటే, వెల్ దానివల్ల ఉన్న రెస్పెక్ట్ పోతుంది. యాజ్ ఐ మెంట్ శేఖర్ వాజ్ టాకింగ్ వెల్, బట్ ద అదర్ గై అంటే నేను డోంట్ నో వేర్ టు స్పీక్ వాట్, దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ లేడీ రిపోర్టర్. దట్స్ అ మినిమం కామన్ సెన్స్. ద కాజ్ హీ ఈస్ ఫైటింగ్ ఫర్ ఈజ్ వెరీ గుడ్ అన్నాడు. సో నేను థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్, ఐ విల్ టాక్ మోర్ డీసెంట్లీ ఇన్ మై నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అని పెట్టి. సో ఇప్పుడు నేను ఆ రోజు ప్రాబ్లీ ఆ అమ్మాయి మాట్లాడిన బూతులు నేను ఏదో చెప్పినట్టున్నాను దాంట్లో. సో అది వాళ్ళకి కాల్లో అంటే ఆపోజిట్, సో ఆపోజిట్ లో ఉన్న లేడీ రిపోర్టర్ ముందు అట్లా నేను బూతులు మాట్లాడడం అనేది అసభ్యకరంగా ఉందని ఒక పర్సన్ బయట. ఓకే, నేను నెక్స్ట్ టైం నుంచి డీసెంట్ గా మాట్లాడు. ఇప్పుడు యాజ్ అ ఫ్రెండ్ గా తను లావణ్య లావణ్య చెడ్డ మనిషి అని నేను అనట్లేదు. తను చేసిన ఇది తప్పు ఉంది, సరిదిద్దుకుంటే మంచిది అని చెప్పి నేను చెప్తున్నాను. లావణ్య అయినా శ్రావ్య అయినా, ఇద్దరైనా, లావణ్య అయినా శ్రావ్య అయినా ఇద్దరికి నేను చెప్పేది ఒకటే, ఈ పనులు మీరు తప్పుగా చేస్తున్నారు, ఇది సరిదిద్దుకుంటే మంచిదని చెప్తున్నాను. శ్రావ్య విషయంలో మీరు ఆ 1 lakh అమౌంట్ ఏదో చెప్తున్నారు, మరి అసలు లావణ్య విషయంలో అమౌంట్ కూడా లేదు కదా, మీకు నష్టం ఏం జరిగింది లావణ్యకి సంబంధించి? నష్టం ఏం లేదు, జస్ట్ సూసైడ్ థ్రెట్ కాల్ అందరికీ చేస్తుందని తర్వాత నాకు తెలిసింది. నేను వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు చేసిన వెంటనే మీరు పోలీసులకు కూడా ఫోన్ నేను కాల్ చేశాను, మీకు వినిపించాను కూడా. ఆ కాల్స్ అసలు మీరు పోలీసులకు చేసిన కాల్ అవన్నీ బయటకు ఎలా వచ్చాయి? బయటికి ఎలా వచ్చాయంటే ప్రాబ్లీ తను ఆల్రెడీ కొంత రికార్డ్ చేసి పంపించింది, ట్రిమ్ చేసుకొని. సరే చెప్తాను. ఫస్ట్ ఏమైందంటే తను ట్రిమ్ చేసుకొని దాన్ని మస్తాన్ సాయికి పంపించిందండి. మస్తాన్ సాయి శేఖర్ భాషకు పంపించారు. శేఖర్ భాష నన్ను అడిగారు అసలు ఏంటి, ఎందుకు వస్తుందని చెప్పి. బయటకి నేనే ముందుగా వచ్చి ఇది జరిగింది అని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. మీరు పోలీసులకు చేసిన కాల్ ఎట్లా బయటకు వచ్చింది? పోలీసులకు చేసిన కాల్ నేను ఇక్కడ మీడియా ముందు అందరి ముందు నేను వినిపించాను. బయటికి రావడం అంటే మీడియా ముందు వినిపించాను నేను. అసలు పోలీసులకు చేసిన కాల్ మీరెందుకు రికార్డ్ చేసుకున్నారు? రికార్డ్ చేసుకోవాలి, ఎందుకంటే రేపు పొద్దున పోలీసు వాళ్ళు, ఇప్పుడు నాకు పోలీసు వాళ్ళ ద్వారా, పోలీసుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు చెడు జరిగింది పోలీసుల వల్ల. ఏంటి అంటే నేను ఇప్పుడు యాక్చువల్గా ఫైట్ చేస్తున్నాను మేడం. నా గ్యాడ్జెట్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఏది వితౌట్ గివింగ్ సీజర్ రిపోర్ట్. చూడండి, justice delayed is justice denied. My phones and laptops worth ₹5 lakhs were illegally and forcibly seized by the She Teams police and Chikadpalli police on January 8, 2024, 430 days ago, without providing me with a seizure report. For an IT employee, these gadgets are essential income generating tools and their confiscation has severely impacted my livelihood. I need my gadgets back. అవును, మీరు ప్రొటెస్ట్ చేస్తున్నాను. ప్రొటెస్ట్ కాదు చేయాల్సింది. మీరు లా చదువుతున్నానని చెప్తున్నారు, మీరు కోర్టులో పిటిషన్ వేశాను మేడం. చేశారు, ఏమైంది రిట్ పిటిషన్? అది ఆ అమ్మాయి హైకోర్టులో ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్ అవడం వల్ల ఆ కేసు ముందుకు నడవట్లేదు. ఇది సుప్రీం కోర్టుకి తీసుకెళ్ళాలి. ఎవరైనా సుప్రీం కోర్టు అడ్వకేట్స్ ఉంటే కొంచెం హెల్ప్ చేయండి నాకు, ఎందుకంటే హైకోర్టులో నాకు పని జరగట్లేదు. ఆల్మోస్ట్ 1 year దాటేసింది, వాళ్ళు గ్యాడ్జెట్స్ ఇవ్వట్లేదు. అంటే మేబీ కావేటి ప్రసాద్ గారు అవసరమైతే ఆమె బార్ కౌన్సిల్ నుంచే ఇచ్చేస్తానన్న ఆయన కావేటి శ్రీనివాసరావు గారు, మరి మీకు ఈ మాత్రం గాడ్జెట్స్ ఇప్పించలేకపోయారా? అది మీరు అడగాలి ఆయన్ని. ఆయన నంబర్ కూడా ఇస్తాను మీకు, ఆయన అడగాలి. మేము అడగటం కాదు, మీరు ఎందుకు అడగట్లేదు ఆయన్ని? నేను అడిగాను, ఏమంటున్నారు? ఆయన బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు బిజీ ఏంటండి, మీ లైఫ్ కంటే ఎక్కువ. అసలు ఆయన్ని మీరు అప్రోచ్ అవటం వల్లే కదా శ్రావ్య మీకు పరిచయం అయింది. ఆయన ఆఫీస్కి వెళ్ళి కూర్చోండి మీరు. ఆయన ఆఫీస్ ఇక్కడ, ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండట్లేదు మేడం. వాళ్ళ సమ్ కజిన్ ఎవరో ఉంటారు, బాబాయ్ కొడుకు ఎవరో, అతను ఉంటాడు. బట్ అక్కడ ఇంకా పని జరగట్లేదు అని చెప్పేసి నేనే లా చేస్తున్నాను. అంటే లా చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది. కొచ్చిలో కేసు పెడదాము శ్రావ్య పైన, ప్రొఫెషనల్ గా తను చీట్ చేసింది, పర్సనల్ గా కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది నాకు. అది కూడా ప్రూఫ్ ఉంది. అలా కూడా చీట్ చేసింది. ఇప్పుడు అదే విషయము మీరు సోషల్ యాక్టివిస్ట్ గా అమ్మాయిల తరపున నిలబడుతున్నారు, వెరీ గుడ్, మంచి పని చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు అదే అమ్మాయి ఇట్లా రాంగ్ గా
పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మరి అబ్బాయిలకి ప్రామిస్ చేసి తర్వాత వదిలేస్తే వాళ్ళని వదిలేయాలి మనం? అదే అడుగుతున్నాను. కేసు పెట్టండి. అదే కేసు పెడితే తీసుకోవట్లా. వాళ్ళు ఏమంటారు, రేప్ కేసు పెడుతుంది నీ పైన అంటున్నారు. అయినా పర్లేదు, పెట్టినా పర్లేదు, కేసు పెట్టమని అడగండి మీరు అన్నాను. వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళు తీసుకోపోయేసరికి నేనే వచ్చి ఇంకా నేను లా సెట్ ఎగ్జామ్ కి చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. తెచ్చుకొని నేనే లా చేసుకున్నాను. నాకు 275 ర్యాంక్ వచ్చిందండి. టాప్ 1% లో వచ్చింది. అవసరం లేదులేండి, మీరు చెప్తున్నారుగా, మేము నమ్ముతాము. అలా కాదు, నేను మీరు 275 ర్యాంక్ వచ్చింది. చూడండి ఒకసారి. 2024 లా సెట్ రాశారు. ఇప్పుడు కేసు ఎప్పుడు అయింది మీకు? శ్రావ్య మీ మీద ఎప్పుడు పెట్టింది కేసు? జనవరి 2024. నేను ఎగ్జామ్ రాసింది జూన్ 2024. ఇది మేడం అంటే ఇక్కడ అసలు వెలుగులోకి వచ్చింది ఎక్కువ లావణ్య కేసు. బిఫోర్ ఆల్రెడీ ఇంకొక 2 కేసులు ఉన్నాయి తన పైన. ఇది శ్రావ్య పెట్టిన అది అండ్ ఇతను ప్రొడ్యూసర్స్ పైన పెట్టిన కేసులు ఉన్నాయి 2 అండి. అవి వాటికి సంబంధించి ఏమైంది? ఆ 2 కేసులకు సంబంధించి దానికి సంబంధించిన కూడా ఉన్నాయి మేడం. ఏమైందో చెప్పండి ఒకసారి. ఏమైంది అంటే 2021లో క్రిమినల్ కేసు పెట్టాను మేడం, చీటింగ్ కేసు 420 సెక్షన్. 2022లో సివిల్ కేసు, మనీ రికవరీ కేసు పెట్టాను. కానీ అవి ముందుకెళ్ళట్లేదు. మన సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది. చాలా కేసులు ఆగిపోవడం వల్ల జడ్జి గారు కూడా ఏమంటారంటే 10 ఏళ్ల కేసులు నేను చూడాలా, నీ కేసు చూడాలా అంటున్నారు. మొన్న జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారి ఇంటర్వ్యూ చూశాను నేను, సిగ్నేచర్ స్టూడియోస్లో. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్లస్ ఆయన మొన్న ఈ బ్రహ్మకుమారి దాంట్లో కూడా వచ్చారు. ఆయన చాలా ఫాస్ట్గా ఆల్మోస్ట్ 90,000 కేసెస్ సాల్వ్ చేశారు. అలాంటి వాళ్ళు జస్టిస్లు మన తెలంగాణ హైకోర్టులో ఉంటే తొందరగా మనకి న్యాయం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక 1 lakh కోసం ఒక అమ్మాయి మీ పైన కేసు పెట్టింది అనేది చెప్తున్నారు. సరే, అమ్మాయిది వదిలేద్దాం. మీరు రిలేషన్లో ఉన్నారు, మీరు డేటింగ్లకనో ఇంకెక్కడికనో బయటికి వెళ్ళిపోయి మీరు కొంత ఖర్చు పెట్టుకొని మీరు అక్కడ ఎంజాయ్ చేయాల్సింది చేసి తర్వాత మీరు అమ్మాయిని అమౌంట్ అడగటం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇంకొకటి, లావణ్య వల్ల మీరు నష్టపోయింది అసలు. ఇక్కడ ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అమ్మాయి ఏం చెప్పిందంటే, నువ్వు మిడిల్ క్లాస్, నేను రిచ్, ఓకే, నువ్వేమో క్రిస్టియన్, నేను హిందూ. నేను ఓసీ క్రిస్టియనే అయినా కూడా నువ్వు క్రిస్టియన్, హిందూ, ఆ రిలీజియన్ డిఫరెన్స్ ఉంది. ప్లస్ నువ్వు మిడిల్ క్లాస్, నేను రిచ్. నేను చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్, 2nd జనరేషన్ అడ్వకేట్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అమ్మాయికి. సో ఆ అమ్మాయికి ప్రాబ్లీ అది నచ్చలేదేమో, మేబీ అట్లా వదిలించుకుందాం అనుకుంది. సరేనండి. ఇప్పుడు అయితే ఇక్కడ నేను చెప్పేది డబ్బులు అడిగారు, ఎందుకు అడిగారు మీరు అడుగుతున్నారు. డబ్బులు నాకు అవసరం. ఇప్పుడు నేను కట్టుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు వీడియో కూడా చూపెడతాను. బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తున్నారు, రికవరీ ఏజెంట్స్ వస్తున్నారు, నేను వీడియో మీకు చూపెడతాను, మీరు ఎద్దురు ప్లే చేద్దరు. అలాంటి వస్తున్నప్పుడు నేను ఎందుకు వదులుకోవాలి ఆ డబ్బులు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిని లంచ్కో, డిన్నర్కో, మూవీకో అడిగానండి, 1000 or 2000 అవుతుంది, నేను పెట్టుకుంటాను. నేను అవి అడగలేదు కూడా. లేదు, అవి ఉన్నాయి, నేను మీకు చూపెడతాను. వాటిలో కాదండి, అసలు ఆమె రిచ్ అని మీరే చెప్తున్నారు, మీరెందుకు స్పెండ్ చేశారు మరి? అదే కదా, ప్రొఫెషనల్ ఫీజు కోసం అని కదా స్పెండ్ చేశాను. లేకపోతే అప్పటికప్పుడు తను కొంత, నేను కొంత స్పెండ్ చేసేవాళ్ళం కదా. ప్రొఫెషనల్ ఫీజు ఏదైతే ఇవ్వాలో ఆ డబ్బులు నేను క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేశాను. ఎందుకంటే మన లాయర్స్ దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ మెషిన్స్ ఉండవు. నేను ఐటీ ఎంప్లాయీ అవ్వడం వల్ల నా దగ్గర అంత సేవింగ్స్ లేవు. ఒకటేసారి 2 లక్షలు పంపించే అంత సేవింగ్స్ నా దగ్గర లేవు. సో నేను క్రెడిట్ కార్డ్ లో పెట్టుకుంటే నేను ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హోటల్ ఫ్లైట్ ఇది ఉంది కదండి, అది నేను 6 months కో అట్లా కొంచెం కొంచెంగా పే చేసుకోవచ్చు నేను. అందుకని మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేశారు. రైట్. ఇప్పుడు ఓకే, శ్రావ్య అయినా ఒక పాయింట్, ఒకవేళ తనతో కూడా మాట్లాడితే ఏదైనా పాయింట్ ఉంటుందేమో. అండ్ మీరు అసలు ఏ ఫొటోస్ తనకి ఏమి సెండ్ చేయకుండానే అన్ని కేసులు పెట్టిందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు లావణ్య పాయింట్కి వద్దాము. ఇప్పుడు శ్రావ్యాది కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా అండి. నా గ్యాడ్జెట్స్ అక్కడ ఉన్నాయి ఇంకా పోలీస్ స్టేషన్ లో, నేను ఓపెన్ చేస్తాను. ఆ అమ్మాయి గ్యాడ్జెట్స్ కూడా ఓపెన్ చేయించండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్లెస్ ఉంది, ఆ నెక్లెస్ ఒకళ్ళు దొంగతనం చేశారని వేశారు ఆరోపణ. వేసినప్పుడు ఆ నెక్లెస్ మరి ఒకవేళ మా ఇంట్లో దొరకకపోతే ఆ అమ్మాయి బ్యాగ్లో కానీ ఆ అమ్మాయి ఇంట్లో కానీ దొరికే అవకాశం ఉంది కదా. సో రెండిట్లో ఓపెన్ చేయండి. మార్ఫింగ్ చేస్తే నాకు పడాల్సిన శిక్ష నేను అనుభవిస్తాను, మార్ఫింగ్ చేయకపోతే అదే శిక్ష ఆ అమ్మాయికి వేయాలి. అసలు లావణ్య వల్ల మీకు జరిగిన నష్టం ఏంటి? ఏం లేదు కదా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, అమౌంట్ పరంగా ఏం లేదు. పోనీ తను మిమ్మల్ని ఏమన్నా హెరాస్ చేసిందా? తన మాటల ద్వారా గానీ ఇంకా తన చేతల ద్వారా గానీ హెరాస్ చేసిందా? నో అని చెప్పారు కదా. ఇప్పుడు హెరాస్ చేయడం అంటే అదే సూసైడ్ థ్రెట్ కాల్. అవును, ఒక్క థ్రెట్ కాల్ చేసినందుకు ఆవిడ గురించి మీరు ఇంటర్వ్యూ బయటకు వచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడేస్తున్నారు ఆవిడ గురించి. అవును, ఎందుకు అంత క్లారిటీ ఇస్తున్నాను నేను.
ఏంది క్లారిటీ? ఎవరు అడిగారు మిమ్మల్ని క్లారిటీ? క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకు క్లారిటీ? ఎందుకు? ఎవరు అడిగారు మిమ్మల్ని క్లారిటీ? తను కూడా క్లారిటీ ఇవ్వమని చెప్పి అడిగింది. మీకు చూడండి. ఎవరండి? లావణ్య కూడా మిమ్మల్ని అడిగిందా క్లారిటీ ఇవ్వమని? అక్కడ చూడండి. ఆ అమ్మాయి సుస్మిత అనే పేరుతోటి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుందండి. ఎల్ కొడుక, నీ ఆడియో వచ్చాక నువ్వు ఆ ఆడియో తప్పుగా పోయింది, నేను క్లారిటీ ఇస్తా అని లావణ్య గారికి సారీ చెప్పావు కదరా ఆ రోజు అని చెప్పేసి అంటుంది. అవునండి, నేను అడుగుతున్నా. ఇప్పుడు లావణ్య కాదు అడిగేది, నేను అడుగుతున్నాను వినండి. ఇప్పుడు లావణ్య, మీ ఇద్దరు బాగానే మాట్లాడుకున్నారు, మీ ఇద్దరు డిన్నర్లకు వెళ్ళారు, నా దగ్గర ప్రూఫ్ ఉంది డిన్నర్కి వెళ్ళినట్లు. డిన్నర్కి ఇంకొక ఇద్దరు రిపోర్టర్స్ తోటి వెళ్ళారు. అన్నీ అయినాయి, బాగానే నడిచింది. ఏదో ఒక క్షణంలో ఇప్పుడు తనకున్న పాస్ట్ హిస్టరీ వల్ల తను ఏదో ఒక టెన్షన్ లో నేను సూసైడ్ చేసుకుంటాను ఉంది అని చెప్పాను. యాక్చువల్గా సైకలాజికల్ ఇష్యూ ఉండొచ్చు, నేనేమి డాక్టర్ని కాదు ఆ స్టేట్మెంట్ పాస్ చేయడానికి. మేబీ ఆ అమ్మాయికి సైకలాజికల్ ఇష్యూ. ఇప్పుడు ఆ అమ్మాయి కాల్ చేసినప్పుడు నీ వల్ల నేను సూసైడ్ చేసుకుంటున్నాను అందా, లేకపోతే నా ప్రాబ్లమ్స్ వల్ల నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి చెప్పిందా మీకు? నేను అదే వినిపించాను ఆ రోజు కూడా. మ్యాటర్ ఏంటంటే, నేను సాయితో మాట్లాడుతున్నాను అని చెప్పేసి తను సూసైడ్ చేసుకుంటాదంట. దానికి దీనికి అసలు సంబంధం. మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సాయి, మీరు కాల్ చేశాడు. ఎందుకు కాల్ చేశాడు? ఎవరిచ్చారు మీ నంబర్? ఎవరిచ్చారు నాకు తెలియదు. తను ఎవరి దగ్గర తీసుకొని నేను కొత్త బాయ్ ఫ్రెండ్ అనుకున్నాడంట, తీసుకొని నాకు కాల్ చేశాడు. కాల్ చేసి ఏమన్నాడు? అదే లావణ్య గురించి చెప్తున్నాడు. బేసిక్లీ లావణ్య మంచిది కాదు, జాగ్రత్తగా ఉండు, రాంగ్ కేసులు పెడుతుంటుంది అని చెప్పాడు. మీరేమన్నారు? నేను విన్నాను. ఓకే, నేను యాక్చువల్గా రెండు సైడ్స్ విందామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను.